ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజానికి తప్పు చేసిన లీలాకృష్ణ గారికి కదా శిక్ష పడాలి. ఏ తప్పు చేయని నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? బట్టలు మార్చినంత ఈజీగా భార్యల్ని మార్చాలి అనుకుంటున్న లీలాకృష్ణ గారికి బుద్ధి రావాలంటే నువ్వు చెయ్యాల్సింది భయపడ్డమో ఏడవడమో కాదమ్మా. నీ కన్నీళ్ళకి కారణమైన లీలాకృష్ణ గారిని ఏడిపించాలి. నీ బాధ కారణమైన ఆయన్ని భయపెట్టాలి. నీకు విడాకులు ఇవ్వాలన్న ఆలోచన కల్లోకొచ్చినా కూడా భయంతో వణికి చచ్చేలా చెయ్యాలి. అంతలా టార్చర్ చేస్తేనే ఆ లీలాకృష్ణ గారు దారిలోకి వస్తారమ్మా. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కట్టుకున్న భార్యను వదిలేసి మగాడు పరాయి ఆడదాని వైపు చూస్తే ఆ ఇల్లాలు పడే బాధేంటో నా మొగుడికి తెలిసి రావాలి. భార్యకు విడాకులివ్వకుండానే భర్త రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిస్తే ఆ భార్య పడే ఆవేదనేంటో తెలిసొచ్చేటట్టు చెయ్యాలి. సూపర్ అమ్మా. ఇప్పుడు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. తను చేస్తున్న తప్పేంటో ఆ లీలాకృష్ణ గారికి అర్థం కావాలి అంటే ఈ రోజు నుంచి శుభప్రద కొత్త అవతారం ఎత్తాలి. తన భార్య విలువేంటో తెలుసుకుని ఆవిడ కోళ్ల దగ్గరికి వచ్చేటట్టు చెయ్యాలి. చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను. నాకే గనుక కూతురుంటే ఎలా ఆలోచించేదో, ఎలా నా గుండెల్లో ధైర్యం నింపుండేదో నువ్వలాగే చేసావమ్మా. నా కూతుర్లాగే నన్ను నువ్వు కాపాడావు. కూతుర్లా ఏంటమ్మా? నేనెప్పటికీ నీ కూతుర్ని నీ కూతుర్ని నీ కూతుర్ని నీ కూతుర్ని నువ్వు నాకు జన్మనివ్వకపోయి ఉండొచ్చు. నవమాసాలు నన్ను మోసుండకపోవచ్చు. కానీ నేను మాత్రం ఎప్పటికీ నీ కూతుర్నే. అమ్మా మైథిలి, ఎవరన్నారమ్మా నన్ను గొడ్రాలు అని? ప్రేమకు మారు పేరైనటువంటి నా కూతురుండగా, నా మైథిలి ఉండగా నేను ఎప్పటికీ గొడ్రాల్ని కాదమ్మా. నేనెప్పటికీ మైథిలికి అమ్మనే, నా మైథిలికి అమ్మనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.